అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఇన్‌స్టాలో ఈ మధ్య రీల్స్ వస్తున్నాయి మేడం. ఈ బిజినెస్ చేసుకోండి లక్షలు సంపాదించొచ్చు అని చెప్పి. దాని మీద ఎటువంటి ఐడియా లేకపోయినా గానీ ఇన్వెస్ట్‌మెంట్‌కి డబ్బులుంటే చాలు పెడుతున్నారు. కొలాప్స్ అయిన వాళ్ళు చాలా మందున్నారు. అసలు ఇది కరెక్ట్ అంటారా? కరెక్ట్ డెసిషన్ అంటారా? ఎప్పుడైనా ఏదైనా బిజినెస్ చెయ్యాలి అనుకుంటే అసలు ఫస్ట్ నీ ప్యాషన్ ఏంటి, నీ టాలెంట్ ఏంటి, నీకు దాని మీద కరెక్ట్ ఐడియా ఉందా లేదా. ఎవరైనా స్టార్టప్ బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు నంబర్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. యూ హ్యావ్ టు మెజర్ అసలు నీ విజన్ ఏంటి, నీ మిషన్ ఏంటి, నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు అన్నది ముందు రాసుకో. ఇప్పుడు నీకు ఐడియా ఉన్నంత మాత్రాన ఆ ఐడియాని నమ్మి ఎవరు డబ్బులు పెట్టారు. ఇప్పుడు నా దగ్గర ప్రోడక్ట్ కూడా ఉంది, మార్కెట్ చేయాలి. ఎలా మార్కెట్ చేసుకుంటే ఇప్పుడున్న కాంపిటీషన్‌లో ముందుకెళ్ళగలుగుతాం? ఇప్పుడు మార్కెటింగ్ చేసుకోవడం చాలా ఈజీ. హాయ్ మేడం. హాయ్ రమ్య. ఇన్‌స్టాలో ఈ మధ్య రీల్స్ వస్తున్నాయి మేడం. ఈ బిజినెస్ చేసుకోండి లక్షలు సంపాదించొచ్చు అని చెప్పి. దాని మీద ఎటువంటి ఐడియా లేకపోయినా గానీ ఇన్వెస్ట్‌మెంట్‌కి డబ్బులుంటే చాలు పెడుతున్నారు. కొలాప్స్ అయిన వాళ్ళు చాలా మందున్నారు. అసలు ఇది కరెక్ట్ అంటారా? కరెక్ట్ డెసిషన్ అంటారా? ఎప్పుడైనా ఏదైనా బిజినెస్ చెయ్యాలి అనుకుంటే అసలు ఫస్ట్ నీ ప్యాషన్ ఏంటి, నీ టాలెంట్ ఏంటి, నీకు దాని మీద కరెక్ట్ ఐడియా ఉందా లేదా. ఒకవేళ లేకపోయినా కూడా దాన్ని సంపాదించుకోవడానికి మార్కెట్లో మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈరోజు. ఫర్ ఎగ్జాంపుల్ టీ హబ్కి వెళ్తే వాళ్ళు స్టార్టింగ్ నీకు సీడ్ ఐడియా వచ్చినప్పటి నుంచి నీ కంపెనీ ఒక లెవెల్కి రీచ్ అయ్యే వరకు కూడా డిఫరెంట్ ఫేజెస్లో నీకు హెల్ప్ చేస్తారు. ఇది కంప్లీట్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో మనకు ఒక ఐడియా వచ్చిన వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే కనుక ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వాలి. ఓకే. అంతేగాని ఏదో రీల్లో చెప్పారు నేను అమౌంట్ పెట్టేస్తే డబ్బులు వస్తాయి అంటే అలా ఎప్పుడు రావు. ఓకే. ఇప్పుడు మీరు ఐడియా అన్నారు. ఎవరైనా స్టార్టప్ బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు నంబర్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇది చేయాలా, ఈ ఐడియా వర్కౌట్ అవుతుంది అని. అలా నంబర్ ఆఫ్ ఐడియాస్‌లో కరెక్ట్ ఐడియాని మనం ఎలా వాలిడేట్ చేసుకోవాలి? కరెక్ట్ ఐడియా ఎలా వాలిడేట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు మెజర్ అసలు నీ విజన్ ఏంటి, నీ మిషన్ ఏంటి, నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు అన్నది ముందు రాసుకోవాలి. ఓకే. ఓకే. దానికి క్యాష్ ఫ్లోస్, నీకు ఎంత అమౌంట్ పెట్టాల్సి రావచ్చు. ఇప్పుడు నీకు ఐడియా ఉన్నంత మాత్రాన ఆ ఐడియాని నమ్మి ఎవరు డబ్బులు పెట్టరు. రైట్. సో దానికి ఎప్పుడైనా ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫేస్బుక్ లాంటి థాట్ వచ్చింది. సో ఇప్పుడున్న ఫేస్బుక్ రన్ చేయాలంటే చాలా మనీ అవసరం అవుతుంది. కానీ దాన్ని జస్ట్ పైలట్ ప్రాజెక్ట్ లాగా చూపించడానికి ఆన్ స్క్రీన్ అంత అమౌంట్ అవసరం పడదు. సో ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చిన్న ప్రాజెక్ట్ లాగా చేసేస్తారు. మనకి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే అలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసి దాన్ని డిఫరెంట్ ఇన్వెస్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి. వాళ్ళు వ్యాలిడేట్ చేస్తారు. మనం ఫెయిల్ అవుతామేమో కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్లకి మనకి జ్ఞానోదయం అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఏ బిజినెస్‌కైనా మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సరే మీరు చెప్పినట్టు ఒక ఐడియాని నేను తీసుకున్నాను. నెక్స్ట్ మార్కెట్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర ప్రోడక్ట్ కూడా ఉంది. మార్కెట్ చేయాలి. ఎలా మార్కెట్ చేసుకుంటే ఇప్పుడున్న కాంపిటీషన్‌లో ముందుకెళ్ళగలుగుతాం? ఒక రకంగా నువ్వు కంపేర్ చేస్తే మన తాత ముత్తాతలు మన తండ్రుల కంటే మనం లావిష్గా బతుకుతున్నాం. ఒప్పుకుంటే ఒప్పుకో. యెస్, ఆబ్వియస్లీ. ఇంతకుముందు మా ముత్తాత వాళ్ళు ఎక్కడికైనా కాలినడకన వెళ్ళేవారు. మా తాతయ్య వాళ్ళు సైకిల్ మీద వెళ్ళేవారు. మా ఫాదర్ వాళ్ళు 2 వీలర్స్ వాడేవారు, బైక్స్. ఇప్పుడు మనం కారే వాడుతున్నాం. స్టాండర్డ్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది. సంపాదన పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఓకే. సో మనకి టెక్నాలజీ కూడా అలాగే పెరిగింది. ఇప్పుడు మార్కెటింగ్ చేసుకోవడం చాలా ఈజీ. ఓకే. ఇదివరకు మౌత్ టు మౌత్ లేకపోతే పేపర్ యాడో లేకపోతే టీవీ యాడో చాలా కాస్ట్లీ అఫేర్ ఉండేది. ఇప్పుడు అలా ఏం కాదు. ఒక రీల్ పోస్ట్ చేసామా, ఒక స్టేటస్ పెట్టామా, అందరికీ షేర్ చేసామా, అక్కడితో మార్కెటింగ్ అయిపోతుంది. కానీ ఆ ప్రొడక్ట్ ఎలాంటిది అన్న దాని మీద దాని సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. రైట్. ఇప్పుడు ఒక టీ షాప్ పెడితేనే దాని పక్కన ఇప్పుడు ఇది నడుస్తుంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర ఐడియా ఉంది, నేను మార్కెట్ చేసుకుంటున్నా, బిజినెస్ సూపర్గా నడుస్తుంది. కానీ నాది నడుస్తున్న నెక్స్ట్ 2 మంత్స్‌కే అది చూసి వేరే వాళ్ళు వచ్చి పక్కనే పెడతారు. అలాంటి సిచ్యువేషన్స్ బాగా జరుగుతున్నాయి ఇప్పుడు బిజినెస్‌లో. అలాంటప్పుడు వాళ్ళని దాటి మనం ఎలా బిజినెస్ చేసుకోవాలి? అఫ్ కోర్స్ బిజినెస్ అంటేనే కాంపిటీషన్.
మనకి ప్రోస్ అండ్ కాన్స్ ఎప్పుడూ ఉంటాయి. బిజినెస్లో రిస్క్ ఉంటుంది, రిటర్న్ కూడా అలాగే ఉంటుంది. అది మీ ప్యాషన్ అయినప్పుడు దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుని చేస్తే మార్కెట్లో ఎంతమంది కాంపిటీటర్స్ వచ్చినా కూడా మనం నిలబడతాం. ఓకే. యూ హ్యావ్ టు అప్డేట్. ఇప్పుడు అందరూ ఏ వచ్చింది జాబ్లు ఉండమని భయపడిపోతున్నారు. కానీ నీకు ఏ వస్తే, నీకు ఏని యూజ్ చేయడం వస్తే, ఇంకా డెవలప్ చేయడం వస్తే ఎక్కడ ఉంటావు నువ్వు? రైట్. అలా ఆలోచించాలి. అంతేగాని ఏదో జరిగిపోతుంది, ఉపద్రవం అయిపోతుంది, ఏమీ కాదు. ఏదైనా మన మంచికి. అక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది, దాన్ని మనం క్యాచ్ చేయాలని ఆలోచించాలి. ఓకే. ఇప్పుడు ప్రొడక్ట్ ఉంది, మార్కెట్ చేస్తున్నారు. కొన్ని కంపెనీస్ ఓకే మేడం, కానీ కొన్ని కంపెనీస్ చూసుకుంటే నష్టాల్లో ఉన్న నడిపిస్తారు. కానీ వాళ్ళ వాలిడేషన్ చూసుకుంటే థౌజండ్స్ ఇయ్యారు, హండ్రెడ్స్ ఇయ్యారు అని చెప్తుంటారు. అసలు ఎలా వస్తాయి డబ్బులు? సో ఇప్పుడు ఇక్కడ ఫండ్ రైజింగ్ 2 టైప్స్ ఉంటుందన్న. ప్రైవేట్ పార్టీస్ అంటే నీలాంటి నాలాంటి వాళ్ళు ప్రైవేట్గా మనకి తెలిసిన వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం. ఓకే. ఇంకొకటి పబ్లిక్ ఫండింగ్, షేర్స్ లిస్టింగ్. షేర్ మార్కెట్ అంటే అదే. మన కంపెనీలోకి బయట వాళ్ళని రాణిస్తున్నాం. ఓకే, షేర్స్ రూపంలో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాం. ఓకే. ప్రైవేట్గా ఇస్తే వీఆర్ ఆన్సరబుల్. పబ్లిక్ అనేసరికి మార్కెట్ ప్రకారం నడుస్తూ ఉంటుంది. మార్కెట్ పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. కానీ వీళ్ళు ఎప్పుడే అమౌంట్ రిటర్న్ ఇవ్వరు. రైట్. ఓకే, దాని వాల్యుయేషన్ ఎలా డిసైడ్ చేస్తారు? ఒక కంపెనీ షేర్ వాల్యూ జనరల్గా 10 రూపీస్ ఉంటే మార్కెట్లో 100 రూపీస్ 200 రూపీస్ ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఏ బేస్ మీద అంటే యాక్చువల్లీ ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి బుక్ వాల్యూ. బుక్ వాల్యూ అంటే నీ బుక్స్ ఏం చెప్తున్నాయి. నువ్వు అన్నావు నా బుక్స్ నష్టం చెప్తుంది, కానీ మార్కెట్లో ఎక్కువ రేట్కి వెళ్తుంది, ఎలాగా అంటే ఇక్కడ మనము ఇన్కమ్ మెథడ్ అని ఒకటి యూజ్ చేస్తాం. ఇప్పుడు లాసెస్ రావచ్చు, కానీ ఫ్యూచర్లో ఈ ప్రోడక్ట్ గ్యారంటీగా సక్సెస్ అవుతుంది, ఇన్కమ్ బాగా పెరుగుతుంది. పర్టికులర్లీ టెక్ బేస్డ్ ఆర్ ఫార్మా బేస్డ్. సో వీటికి ఏంటంటే ఒకసారి ప్రొడక్ట్ సక్సెస్ అయ్యింది అంటే కనుక ఇక ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ తప్ప వేరియబుల్ పెద్దగా ఏముండదు. ఓకే. ప్రాఫిట్స్ అలా పెరుగుతాయి. ప్రాఫిట్స్ ఎప్పుడైతే పెరుగుతాయో దాన్ని తీసుకునేది ఎవరు? ఓనర్స్, నథింగ్ బట్ షేర్ హోల్డర్స్. రైట్. సో ఇప్పుడు నష్టాల్లో ఉన్నా కూడా ఫ్యూచర్లో వచ్చే ప్రాఫిట్ కోసం ఇప్పుడు ఎక్కువ పెట్టుకుంటారు. రైట్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా, ఎక్కడ పడితే అక్కడ వచ్చిన రీల్స్ని చూసి ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయే కన్నా కరెక్ట్ ఐడియాని, కరెక్ట్ ప్రోడక్ట్ని చూస్ చేసుకొని ఎవరైనా తెలిసిన కొంచెం ప్రొఫెషనల్స్ దగ్గర మంచి మంచి ఐడియాస్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతారు. లేకపోతే రాంగ్ డెసిషన్స్ వల్ల చాలామంది కొలాప్స్ అయిన వాళ్ళు ఉన్నారు. మీకు కూడా ఫైనాన్షియల్గా ఎనీ ఐడియాస్ కావాలన్నా కానీ కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.